శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా అక్టోబర్ 4న ఉదయం ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయని, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు హాజరవుతారని, కావున అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఎండిఎం వంట కార్మికులు, స్కీ వర్కర్స్, శ్రామిక మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు హాజరు కావాలని కోరారు. ఇలా రకరకాల రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరూ కూడా కనీస వేతనాలు లేవు. ఈరోజు పని ఎక్కువ ఉంటుంది, వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఐక్యం చేసి ముందుకు నడిపించే సిఐటి, ఆ సిఐటి మహాసభలు సోంపేటలో జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్లందరూ కూడా 4వ తేదీన ఉదయం 10 గంటలకల్లా ఆ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. సిఐటియు శ్రీకాకుళం జిల్లా మహాసభలు సోంపేటలో అక్టోబర్ 4-5 తేదీల్లో జరగబోతున్నాయి. ఈ సందర్భంగానే 4వ తేదీన భారీ ప్రదర్శన, బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు గారు హాజరవుతారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాలకు సంబంధించి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా నాయకత్వం మొత్తం కూడా హాజరవుతుంది. అలాగే సెప్టెంబర్ 14వ తేదీన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు శ్రీకాకుళం రెవెన్యూ గెస్ట్ హౌస్ లో జరగబోతున్నాయి. అలాగే సెప్టెంబర్ 14వ తేదీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు పాతపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ కార్మిక హక్కులకు కాలు రాస్తున్న నేపథ్యంలో ఈ మహాసభల్లో రానున్న 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైన ఉద్యమాలు చేయాలన్నది చర్చించడం జరుగుతుంది. అలాగే జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందాలు చేయకుండా కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలు ఏ రకంగా నిర్వహించాలని కూడా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. దీంతో పాటు సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31న, అలాగే 2026 జనవరి 4వ తేదీ వరకు జరగబోతున్న నేపథ్యంలో ఈ మహాసభలు జయప్రదానికి కూడా జిల్లా కార్మిక వర్గం, ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.